హిందూ మతంలో శనీశ్వరుడిని న్యాయమూర్తి అంటారు. శనీశ్వరుడు ఏ వ్యక్తికైనా తన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అందుకే అతనిని కర్మఫలదాత అని కూడా అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ సంచార సమయంలో శని తిరోగమనం లేదా ప్రత్యక్షంగా మారినప్పుడు అది అనేక రాశులను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం శనీశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 29న ఈ రాశిలో తిరోగమనం చేయనున్నాడు. నవంబర్ 15 వరకు శనీశ్వరుడు తిరోగమన స్థితిలో ఉండనున్నాడు. శనీశ్వరుడి తిరోగమన స్థితి మంచిగా పరిగణించబడదు. ఎందుకంటే శనీశ్వరుడి రివర్స్ మోషన్ కారణంగా కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సంబంధిత సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో శనీశ్వరుడు చాలా ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నాడు. శనీశ్వరుడి ప్రభావం ఉంటే మనిషి జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. శనీశ్వరుడి ప్రతి కదలిక ప్రజలందరినీ ప్రభావితం చేస్తుంది. తిరోగమనంలో కొన్ని రాశులకు ఉపశమనం శనీశ్వరుడు కల్పించబోతున్నాడు. అదే సమయంలో కొన్ని రాశులకు చెందిన వారు బాధపడతారు. శనీశ్వరుడు తిరోగమనం వల్ల ప్రతికూలంగా ప్రభావితం కానున్న రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శని తిరోగమనంతో ఏ రాశుల వారు ప్రయోజనం పొందనున్నారు అంటే సింహరాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులు శనీశ్వరుడు నుంచి ప్రయోజనం పొందనున్నారు. ఫలితంగా సింహరాశికి చెందిన వ్యక్తులు డబ్బు, వృత్తిలో పురోగతిని పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా లాభం పొందుతారు. అంతేకాకుండా నిలిచిపోయిన పనులు మళ్లీ పూర్తి చేసి లాభసాటి అవకాశాలు ఉంటాయి. తిరోగమనంలో సింహరాశికి చెందిన వ్యక్తులు చాలా ప్రయోజనాలను అందించబోతున్నాడు. వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ త్వరలో తొలగిపోతాయి. దూర ప్రయాణాలకు వెళతారు. అయితే వెళ్లే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి చెందిన విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఎవరికైనా ఇచ్చిన రుణాన్ని తిరిగి పొందుతారు. ధనస్సు రాశి. శనీశ్వరుడు తిరోగమనం కారణంగా ఈ రాశికి చెందిన వారు కొన్ని ప్రాంతాల నుంచి ముఖ్యమైన ఫలితాలను పొందుతారు. సహోద్యోగులు ఆఫీసులో మద్దతు ఇస్తారు. దీంతో ఆఫీసులో మీ స్థానాన్ని బలోపేతమవుతుంది. శని తిరోగమన ప్రభావం కారణంగా ధనస్సు రాశి వారు వ్యాపారం, ఆఫీసు పనుల్లో విజయాన్ని పొందుతారు. సోదరులు, సోదరీమణుల పట్ల ప్రేమ పెరుగుతుంది. స్నేహితులు తమ సమయాన్ని కొనసాగిస్తారు. శని తిరోగమనం కారణంగా అదృష్టం మీ వైపు ఉంటుంది. దీని కారణంగా పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. శని తిరోగమనం వల్ల ఏ రాశి వారికి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. శనీశ్వరుడు తిరోగమనం కారణంగా మేషరాశి వారు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితిలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. అలాగే పరస్పర వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నందున వైవాహిక జీవితంలో విభేదాలను నివారించాలి. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శనీశ్వరుడు తిరోగమన సమయంలో ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కొంటాడు. వృషభ రాశి. వృషభ రాశి వారిపై శనీశ్వరుడు తిరోగమనం ప్రభావం ఆఫీసులో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో వ్యాపారస్తులు వ్యాపారంలో కూడా భారీ నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే పనిచేసే వ్యక్తులు తమ కఠినమైన సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. మకర రాశి. శనీశ్వరుడి రివర్స్ కదలిక మకర రాశి వారికి చాలా హానికరంగా ఉండనుంది. ఈ కాలంలో ఈ రాశి వారికి చెందిన వ్యక్తులు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్నందున వీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఓపిక పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుంభరాశి. ఈ రాశి వారికి శనీశ్వరుడు తిరోగమనం అశుభ ఫలితాలు తెచ్చిపెట్టనున్నాడు. ఈ కాలంలో కుంభరాశి వారు శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. చేసిన పని చెడిపోయినట్లు అనిపిస్తుంది. కనుక ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పని చేసే సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేకుంటే ఉద్యోగాన్ని లేదా పని చేసే చోట పనిని కోల్పోవలసి ఉంటుంది.